హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను చిక్కీస్ హోమ్. తోటకూర తినని వాళ్ళకి ఒకసారి తోటకూర ఫ్రై ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా తింటారు. ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, అందులోనే మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు బాగా ఫ్రై అవుతేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసి ఇలా కింది నుంచి పైనకి ఇలా ఫ్లిప్ చేస్తూ మిక్స్ చేయాలి. అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు తోటకూరని ఉడకనిద్దాం. ఇప్పుడు మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది కదా. తోటకూర ఉడికిందో చూడండి, ఇలా తీసుకొని చూడాలి మనం. కాస్త ఉడికింది, ఇంకాస్త ఉడకాలి. సో ఇంకాసేపు ఉడకనిద్దాం. చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఉడికిందో చూద్దామా? ఇలా కాడని తీసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది తోటకూర ఉడికిందా లేదా అని. ఇప్పుడు మనం అందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం, మీకు రుచికి తగినంత వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫ్రైలలో వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది ఫ్రైస్ ఏవైనా. ఇలా మిక్స్ చేసుకోవాలి, అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం తోటకూర ఫ్రై, అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.